విజయవాడ వాళ్ళు తమ జీవితంలో ఒక్కసారైనా ప్రకాశం బ్యారేజ్ మీద ట్రావెల్ చేసే ఉంటారు. మీకు తెలుసా ప్రకాశం బ్యారేజ్ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారో? ఈ వీడియోలో మనం టోటల్ హిస్టరీ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వకాలం బ్రిటిష్ పరిపాలనలో మన ప్రకాశం బ్యారేజ్ ప్లేస్ లో ఒక ఆనకట్ట అయితే ఉండేది. వరదల సమయంలో ఆనకట్ట అనేది విరిగిపోయి తాగే నీళ్లు అయితే వేస్ట్ అయిపోయాయి. అలాగే కృష్ణా జిల్లా మరియు ప్రకాశం జిల్లాకి ఆనకట్ట లేకపోవడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి శ్రీ సరార్థన్ కాటన్ గారు అయితే ప్రకాశం బ్యారేజ్ ని కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి 13 ఫిబ్రవరి 1954 కి స్టార్ట్ అయ్యి మొత్తం 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత 24 డిసెంబర్ 1957 కి అయితే ఎండ్ అయింది. ఈ ప్రాజెక్ట్ ని మొత్తం కంప్లీట్ చేయడానికి 2.78 crores అయితే అయ్యింది. అంత డబ్బులు పెట్టి కట్టారు. దాని వల్ల మనకి ఉపయోగాలు ఏమున్నాయి భయ్యా అంటే, ప్రకాశం బ్యారేజ్ వల్ల కృష్ణా, ప్రకాశం, గుంటూరు, గోదావరి వాళ్ళకి తాగే నీరుతో పాటు పంటలకి యూజ్ అయ్యే నీళ్లు ఈజీగా లభిస్తుంది. మనం ప్రకాశం బ్యారేజ్ వల్ల పాస్ అయిన నీళ్ల నుండి ఒక్క సంవత్సరంలో 2500 crores అయితే సంపాదిస్తున్నాం. దీని యొక్క లెంత్ వచ్చేసి 1223 మీటర్స్. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. మన పేజెస్ ఎంటీ బ్లాగ్స్ మరియు విజయవాడ పేజ్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. కలుద్దాం మరొక వీడియోతో.